హలో ఎవ్రీవన్, ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడైతే తెలుసుకుందాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అమ్మ బాబోయ్, ఈ భాగ్యం ఉందే రామరాజు ఫ్యామిలీని మొత్తాన్ని అయితే తన మాయ మాటలతో అయితే మడత పెట్టేస్తుంది. ఇల్లు గురించి, తమ ఆస్తుల గురించి, వ్యాపారాల గురించి అన్ని అబద్ధాలే చెప్పింది. చివరికి పెళ్లి ఖర్చుల కోసం కొత్త అల్లుడిని బురిడి కొట్టేసింది. అతని దగ్గర నుంచి ఏకంగా 10 లక్షలు లాగేసింది. ఇక పెళ్లి పనుల్లో భాగంగా అబ్బాయి తరపు వాళ్ళకి బట్టలన్నీ కొంటానని చెప్పి ఇక షాపింగ్ తీసుకొని అయితే వెళ్ళి ముప్పు తిప్పలు అయితే పెట్టేస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇంకా 10,000లో మొత్తం అందరికీ బట్టలు అయితే తీసేస్తా అని ముందే చెప్పి ఇంకా భాగ్యం వచ్చేసి అన్నట్లుగా అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళకి నచ్చిన ఖరీదైన చీరలన్నీ కాకుండా చవక చీరలను అయితే కట్టబెట్టేస్తుంది. వాళ్ళకి కావాల్సిన చీరను సెలెక్ట్ చేసుకోగా దాని రేటు చూసి ఇంకా ఏదో ఒక కారణం చెప్పి బురడి కొట్టించేస్తుంది భాగ్యం. ఇక ఎప్పటిలాగే గొర్రెల మాదిరిగా భాగ్యం ఏదంటే దానికి తలాడించేస్తారు ఇంకా రామరాజు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా. అయితే భాగ్యం గుట్టుని పసిగట్టేస్తారు నర్మద ప్రేమలో. చూసావా అక్క, ఆమె పిసినారితనం. అత్తయ్య వాళ్ళు మంచి చీరలు తీసుకుంటుంటే ఆమె చాలా తెలివిగా 2-3 వేలలో తక్కువకే తీసుకుంటుంది అని అంటుంది ప్రేమ వచ్చేసి. ఇంకా దానికి నర్మద వచ్చేసి, అవును, వాళ్ళు అత్తయ్యని బాగా ఆవిడ మాటలతో అత్తయ్య గారిని బోల్తా కొట్టించేసింది. అత్తయ్యకి నచ్చకపోయినా కూడా కన్ఫ్యూజ్ చేసి ఆవిడ చెప్పిన చీరనే తీసుకునేటట్టు చేసింది అని అంటుంది నర్మద వచ్చేసి. ఆవిడ మన వాళ్ళకి తక్కువలోనే తీస్తుంది కదా, కానీ ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత ఖరీదైన చీరల్ని తీసుకుంటారో, మన వాళ్ళతో ఎంత డబ్బు ఖర్చు పెట్టిస్తారో అని ఇంకా అంటుంది ప్రేమ. దాంతో నర్మద, అవును, చెప్పింది కరెక్టే, ఆవిడ లక్షలో ఖర్చు చేయిస్తుంది కాబట్టి మనం ఓ పని చేద్దాం అని పెళ్లి కూతురు వరకు ఎంత ఖరీదైన చీర తీసుకున్నా పర్లేదు, కానీ మిగతా వాళ్ళకి తీసుకునేటప్పుడు మాత్రం మనం ఏం చేద్దామంటే అంటూ ఇద్దరు కూడా ప్లాన్ వేస్తారు. ఇక్కడ వచ్చేసి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ సీన్ కట్ చేస్తే, ఇక భాగ్యం మీకు బట్టలు కొనడం అయిపోయింది కాబట్టి మాకు కూడా మంచి బట్టలు కొనేయండి అని అంటుంది భాగ్యం వచ్చేసి. వీళ్ళందరికీ 5-6 వేలలో కొనేశాను చూడండి, ఇప్పుడు మన బట్టలకి ఎంత ఖర్చు పెట్టిస్తానో అని ఇంకా మొగుడి చెవిలో కొరుకుతూ ఉంటుంది భాగ్యం వచ్చేసి. ఇక చీర చూపించగానే ముందు రేటు చూస్తుంది భాగ్యం వచ్చేసి. ఫస్ట్ చీర చూపించి 30,000 అనగానే ఇంకా మా రేంజ్ని బట్టి 50,000 పైన చీర చూపించు అని అంటుంది భాగ్యం వచ్చేసి. మీకు పర్లేదు కదండి 50,000 అంటే అనేసి ఇంకా భాగ్యం వచ్చేసి వేదవతిని అయితే అడుగుతుంది. ఇబ్బంది ఏం లేదు కదా అని వేదవతిని అయితే అడుగుతూ ఉంటుంది భాగ్యం వచ్చేసి. ఇంకా వేదవతి ఏమంటుంది, ఒప్పుకుంటుందా లేదా అనేది పార్ట్ 2లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.